హరి ఓం అందరికీ నమస్కారం అండి. రేపు మనం భోగి పండుగ జరుపుకుంటున్నాం కదా. ఇందాక కూర్చొని ఆలోచిస్తే నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. భోగి అంటే కేవలం భోగి మంటల కోసం మాత్రమే చేసుకుంటామా? ఇదొక ప్రశ్న. తర్వాత భోగికి ఇంద్రుడికి కృష్ణుడికి ఏమైనా సంబంధం ఉందా? భోగి అంటే సుఖం, సంపద. ఇది సంస్కృత మూల పదం భోగం నుండి వచ్చినది. భోగి పండుగ ప్రత్యేకించి మనం వరుణదేవుడు అంటే ఇంద్రుడిని పూజిస్తాం. ఇంద్రుడికి వ్యవసాయానికి వర్షానికి సంబంధం ఉంది కాబట్టి ఇది మన పురాతన వేదం ప్రకారం ఒక విశ్వాసం, ఇంద్రుడిని పూజించడం అనేది. వేదాల ప్రకారం ఇంద్రుడు వరుణదేవుడిగా చెప్పబడతాడు. వ్యవసాయ జీవనాధారం వర్షం కాబట్టి పంటలు చేతికి వచ్చిన సంతోషంలో రైతులు ఇంద్రదేవుడికి కృతజ్ఞతలు తెలిపే రోజే ఈ భోగి. ఇక కృష్ణుడు, ఇంద్రుడు. భాగవత పురాణ ప్రకారం శ్రీకృష్ణుడు ఇంద్రుని పూజ చేయకుండా ప్రకృతి అయినటువంటి గోవర్ధనగిరిని పూజించమని అందరికీ చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు పట్టరాని కోపాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని ప్రజలందరి మీద చూపించి భయంకరమైన వర్షాన్ని కురిపించి ప్రజల్ని భయపెడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రజల్ని రక్షించిన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఇంద్రుడు ఆయన అజ్ఞానానికి చింతించి తన అహంకారాన్ని విడిచి శ్రీకృష్ణుడిని శరణు వేడతాడు. భోగి మంటల యొక్క ఆధ్యాత్మిక తత్వం ఏంటంటే మన పాత వస్తువులని అగ్నికి సమర్పిస్తాం. అది మనలోని అహంకారాన్ని, గర్వాన్ని, చెడుని, మన పాత బాధల్ని అగ్నికి సమర్పించి మనం సుఖ సంతోషాలతో జీవితం శాంతియుతంగా ఉండాలనేదే ఈ భోగి యొక్క తత్వం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇలాంటి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.